శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. మేము సంవత్సర కాలం నుంచి అందరికీ అనౌన్స్ చేస్తున్నాం. మా ఈ విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావుగా మీకు అందరికీ ఒక శుభవార్త తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర 30 కిలోమీటర్ల గోకవరం గ్రామం. మా గ్రామంలో దేవీ చౌక్లో శ్రీ మల్లీశ్వర స్వామివారి సమేత మహాకనకదుర్గాదేవి అమ్మవారు చాలా వైభవంగా ప్రకాశిస్తూ ఎన్నో మహిమాన్వితమైన ఘట్టాలను భక్తులకి విశదపరుస్తూ ఎంతో వైభవపేతంగా వెలుగుతుంది. ఆ తల్లికి పోయిన సంవత్సరం మేము భక్తులందరం కలిసి స్వర్ణ కిరీటం కావాలని చెప్పని మా వరసాల ప్రసాద్ గారు, జగన్నాథ్ పంతులు గారు, తర్వాత అయ్యప్ప, తామల రాంబాబు గారు ఎన్నుకోవడం ద్వారా వీళ్ళందరూ కూడా, అలాగే దేవి చౌక్ భక్తులు వీళ్ళందరూ కూడా ఒక సంకల్పం చేసుకున్నాం, స్వర్ణ కిరీటం చేద్దామని చెప్పని. మొదట్లో స్వర్ణ కిరీటానికి ఒక 18 లక్షలు అవుద్దని చెప్పి అనుకున్నాం. దాంట్లో సింహభాగంగా నేను ఒక 14 లక్షలు ఇస్తానని చెప్పాను. మిగతా భక్తులు వేసుకుందారని చెప్పి అనుకున్నారు. కానీ తీరా చూస్తే విశేషమైన ఆదరణ, భక్తులందరూ కూడా మేమిస్తామని చెప్పి దాదాపు 21 లక్షల దాకా పోగైంది. అది ఇప్పుడు అమ్మవారికి 210 గ్రాములతోటి, పావు కేజీ బంగారం అనుకున్నాం, మరి 210 గ్రాములతోటి నవరత్న ఖచ్చితమైన స్వర్ణ కిరీటం, బంగారు కిరీటం తయారైపోయింది. అది చాలా బాగుంది. మీ అందరికీ విషయం తెలియజేస్తున్నాను. ఇది కాకుండా అమ్మవారికి ఒక 10 కాసులు తాడు మంగళసూత్రాలు కూడా చేయించడం జరుగుతుంది. ఇదంతా కూడా భక్తుల సహకారంతో ఈ 21 లక్షలు 14 లక్షలు నేను ఇస్తున్నాను, మిగతా 7 లక్షలు కూడా భక్తుల సహకారం జరిగింది. దీన్ని ఈ రోజున మంగళవారం నాడు 24వ తారీఖు సెప్టెంబర్ 2024 నాడు అమ్మవారి యొక్క ఆ కిరీటాన్ని వైభవంగా గ్రామోత్సవంగా ప్రతి వీధిలోకి తీసుకెళ్ళి అందరికీ కూడా అది కళ్ళ నిండా ఉండే భక్తి, అందరికీ స్వర్ణ కిరీటం అనేటికి అందరికీ చెవులు మెదులుతాయి. ఆడవాడు ముఖ్యంగా చాలా సంతోషపడిపోతారు. అందువల్ల అందరికీ కూడా ఆ అమ్మవారి కిరీటం దర్శింపజేసి వాళ్ళ భక్తిని ఆ కిరీటంలో కలిపి గోకవరం గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు, నియోజకవర్గాల్లో కూడా అమ్మవారి యొక్క కిరీటాన్ని భక్తులందరికీ ప్రదర్శనాపూర్వకంగా అందరికీ పరిచయం చేస్తూ అందరి యొక్క భక్తులు, నియోజకవర్గం ఉండే భక్తులు అందరి యొక్క భక్తిని ఆ స్వర్ణ కిరీటంలో జోడించి 4వ తారీఖు నాడు, అక్టోబర్ 10 4వ తారీఖు నాడు శుభముహూర్తం వేళ అమ్మవారికి శుక్రవారం పూట అలంకారం చేయడానికి పెద్దలు నిర్ణయించారు. సో ఇదందరికీ మీకు తెలియజేస్తున్నాం. ఎక్కడెక్కడ ఎలా వస్తుంది స్వర్ణ కిరీటం, గోకవరం గ్రామంలో కూడా స్వర్ణ కిరీటం ఏ వీధిలోంచి బయలుదేరి ఏ వీధిలోకి వస్తుంది అనేది కూడా మీకు వివరంగా తెలియపరుస్తుంది. అలాగే గ్రామాల్లో కూడా ఏ గ్రామానికి ఏ రోజు వస్తుంది, ఏ ప్రదేశానికి వస్తుంది మీకు వివరాలు తెలియపరుస్తాం. మీరు అందరూ అక్కడికి వస్తే అమ్మవారి కిరీటాన్ని దర్శనం చేసుకుని భక్తితో అమ్మవారి కిరీటాన్ని పూజించుకుని మీ భక్తిని అందులో కలిపి అమ్మవారికి 4వ తారీఖు నాడు మనందరి భక్తిని కలిపి అమ్మవారికి అలంకారం చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. మీ అందరికీ ఈ యొక్క శుభవార్తను మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.